అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయం మందు నీ వాక్యమును ధ్యానించిన వాక్యము ప్రకారముగా నీతి న్యాయములు జరిగించే మార్గముల్లో మేము నిలిచినట్లుగా మా మనోనేతను వెలిగించి బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమైయుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, శిథిలమైయుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా మెస్సయా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 32వ అధ్యాయంలో రాజు నమ్మకమైనట్టి చర్య చూపిన తర్వాత అదోనీవారి అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలో చొరబడి, అంటే ఆక్రమించుకోవాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడన్న విషయాన్ని హిజ్కియాకు తెలియబడి, హిజ్కియా నీటి ఊటలను అడ్డగిస్తే, అంటే ఆ సన్హెరీబు ఈ నీటి ఊటలను బట్టే మన మీదకి దండెత్తుతున్నాడని ఆ యొక్క నీటి ఊటలను అడ్డపరచాలని, ఆపు చేయాలని అది చేసుకోనగా, అంటే అడ్డగించుకోవాలని ఉపాయము కలిగి, అంత మాత్రమే కాదు, వాడుకున్నటువంటి ప్రాకారాలు కూడా ఎత్తు చేసి డాళ్లను మరి ఇవన్నీ కూడా చేసి ఆ యొక్క సన్హెరీబు, అష్షూరు రాజైన సన్హెరీబును ఎదిరించడానికి పూనుకుంటూ వారి యొక్క సైన్యమునకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు వారి సైన్యమునకు మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మాంస సంబంధమైన బాహువే అష్షూరు రాజుకి అండ. మనకు సహాయం చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన సర్వశక్తుడైన యావే మనకు తోడుగా ఉన్నాడని జనులతో రాజని హిజ్కియా చెప్పి మరి వారిని బలపరిచినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.